హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ రోహిణి, క్లినికల్ న్యూట్రిషనిస్ట్. ఈరోజు మనం ఒబేసిటీ గురించి తెలుసుకుందాం. ఒబేసిటీ, అధిక బరువు, ఉబకాయం ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొనే సమస్య ఇది. ఒబేసిటీ అంటే ముఖ్యంగా ఏంటి అంటే అక్యుమిలేషన్ ఆఫ్ ఫ్యాట్ మన బాడీలో ఎంత డిపాజిట్ అవుతుంది, ఉండాల్సిన మీన్ స్టాండర్డ్ వెయిట్ కన్నా ఎక్కువగా ఉన్నదాన్ని ఒబేసిటీ అంటారు. ఒబేసిటీకి చాలా కారణాలే ఉంటాయి. మీకు తెలిసినట్టు మన ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్ మెయిన్ కారణం. తర్వాత ఏంటంటే కొంతమంది జెనెటికల్ హెరిడిటరీ వల్ల కూడా ఒబేసిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవే కాకుండా స్ట్రెస్ కానివ్వండి, ట్రామా అంటే ఏదైనా యాక్సిడెంట్ వల్ల కానివ్వండి, లేదు దానివల్ల అయినా కానీ హెడ్ ఇంజురీ అయినప్పుడు హైపోథాలమస్ డ్యామేజ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే బ్రెయిన్ సిగ్నల్స్ ఇవ్వలేదన్నమాట. అంటే లైక్ ఎప్పుడు ఆకలి అవుతుంది, ఎప్పుడు సెటైటీ ఫుల్నెస్ ఉంది అన్నది సరిగ్గా ఉండదు. ఆ రెగ్యులేషన్ ఎప్పుడైతే సరిగ్గా లేనప్పుడు మనం ఎక్కువగా తినడం జరుగుతుంది. సో ఇది కూడా ఒక ప్రధాన కారణం. ఇంకొకటి ఫిజికల్ యాక్టివిటీ మనం ఎంత తక్కువగా, ఇప్పుడున్న జనరేషన్లో మనకు ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువగా కంప్యూటర్స్ పైన ఇండోర్ కానీ స్పెండ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇది కూడా మెయిన్ రీజన్. ఇకపోతే ఫుడ్, ఈటింగ్ హ్యాబిట్స్ ఈజ్ ద మెయిన్ రీజన్. ఒకటేంటి అంటే యూజువల్గా ఒబేసిటీ అనగానే పాజిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్, అంటే మనం ఎంత తింటున్నామో అది మనం ఖర్చు చేసే క్యాలరీస్ కన్నా చాలా ఎక్కువగా ఉంది. పాజిటివ్గా ఎనర్జీ బ్యాలెన్స్ ఉండడం వల్లనే ఒబేసిటీ వస్తుంది. అయితే దీంట్లో ఈటింగ్ హ్యాబిట్స్ ఏంటి అంటే యూజువల్గా మనం ఏం చేస్తూ ఉంటామంటే మీల్కి మధ్యలో ఎక్కువగా స్నాకింగ్స్ తినేస్తూ ఉంటామన్నమాట. అది ఒక కారణం. ఇంకొకటి ఏంటంటే ఆకలి ఉన్నా లేకపోయినా టైంకి తినేసేయాలి, ఆకలి అవుతుంది లేదు అన్న విషయాన్ని పక్కన పెట్టేసి తినేస్తూ ఉంటాము. ఇంకొకటి ఎక్కువగా బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ బిజినెస్ లంచ్ అని చెప్పేసి బయట తింటూ ఉంటారు. ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్ ఫుడ్ పడేయడం ఎందుకు అని చెప్పేసి ఎక్కువగా తింటూ ఉంటారు. ఇంకొకటి వెరైటీ ఆఫ్ ఫుడ్స్, అంటే చెఫ్స్ కానివ్వండి, లేదు ఎక్కువగా కుకింగ్ చేసేవాళ్ళు ఈ ఫుడ్ అని వెరైటీ ఆఫ్ ఫుడ్స్ అని చెప్పి వితౌట్ ఎనీ టైం, అంటే టైం కానీ హంగర్ పాన్స్ కానీ ఏమీ చూసుకోకుండా ఎక్కువగా తినేస్తూ ఉండడం, ఇవన్నీ కారణాలు. సో వీటన్నిటి కారణాల వల్ల ఒబేసిటీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఒబేసిటీ మెయిన్గా 3 టైప్స్ ఉంటుంది. గ్రేడ్ 1 ఒబేసిటీ, గ్రేడ్ 2 ఒబేసిటీ అండ్ గ్రేడ్ 3 ఒబేసిటీ. గ్రేడ్ 1 ఒబేసిటీ అంటే ఏంటి అంటే యూజువల్గా మనం ఒబేసిటీ కానివ్వండి మన నార్మల్ బాడీ మాస్ ఇండెక్స్ త్రూగానే ఇవాల్యుయేట్ చేస్తామన్నమాట. అంటే ఎక్కువ మటుకు ఇప్పుడు మనం యూజ్ చేసేది బాడీ మాస్ ఇండెక్స్. అది ఎంత ఉంది అన్నదాని ప్రకారం, అంటే బిలో 25 ఉంది అంటే, బిఎంఐ బిలో 25 ఉంది అంటే అది ఓకే. కానీ మోర్ దాన్ 25 నుండి 29.9 మధ్యలో ఉంది. ఇప్పుడు ఆ 25ని కూడా కట్ చేసి 23 చేశారు. సో బిఎంఐ 23, మోర్ దాన్ 23 to 29.9 అలా ఉంది అంటే గ్రేడ్ 1 ఒబేసిటీ. దిస్ ఈజ్ ఓవర్ వెయిట్, అంటే అధిక బరువు అంతే. గ్రేడ్ 2 ఒబేసిటీ అంటే 30 నుండి 39.5, 39.9 ఈ రేంజ్లో బిఎంఐ ఉన్నదాన్ని గ్రేడ్ 2 ఒబేసిటీ అంటారు. గ్రేడ్ 3 ఒబేసిటీ అంటే ఎక్స్ట్రీమ్ ఒబేసిటీ, అంటే మోర్ దాన్ 40 బిఎంఐ ఉంది అంటే దాన్ని గ్రేడ్ 3 ఒబేసిటీ అని పరిగణిస్తామన్నమాట. యూజువల్గా గ్రేడ్ 1 ఒబేసిటీలో డైట్ మ్యాక్సిమం విత్ డైట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ మ్యాక్సిమం వర్క్ అవుతుంది. గ్రేడ్ 2 ఒబేసిటీలో కూడా కొంచెం వెరీ క్యాలరీ డెఫిషియంట్ డైట్ అండ్ విత్ అదర్ మెడికేషన్స్ మనకి ప్రాబ్లం ఉండదు. గ్రేడ్ 2 ఒబేసిటీ నుండి కూడా వీ కెన్ మేనేజ్. కానీ గ్రేడ్ 3 ఒబేసిటీ, ఎక్స్ట్రీమ్ ఒబేసిటీ ఉన్నప్పుడు ఫుడ్ ఫిజికల్ యాక్టివిటీతో పాటు కొన్ని ఫార్మకో డ్రగ్స్ యూస్ చేస్తాం మనం ఫ్యాట్ డిపాజిట్ అవ్వకుండా సెటైటీని ఇవ్వడానికి. సో లేదు అంటే ఇంకా ఎక్కువగా బిఎంఐ ఉంది అన్నప్పుడు బేరియాట్రిక్ సర్జరీస్ అలాంటివి ప్లాన్ చేస్తూ ఉంటారనమాట.
సో ఒబేసిటీ వల్ల యూజువల్గా వచ్చే కాంప్లికేషన్స్ మెయిన్గా ఒకటి ఏంటి అంటే ఫిజికల్ డిజేబిలిటీ. మనం ఎక్కువగా నడవలేము, ఏం చేసినా కానీ ఆయాసం రావడం, ఎక్కువ దూరం నడవలేకపోవడం, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా చేయలేకపోవడం, దీనివల్ల వారికోజ్ వెయిన్స్ అలాంటి సమస్యలు రావడం. రెండోది మెటబాలిక్ డిజార్డర్స్, అంటే ఎప్పుడైతే బాడీలో ఓవర్ వెయిట్ ఫ్యాట్ సెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇన్సులిన్ రెసిస్టెంట్ కూడా అవుతుంది. దీనివల్ల డయాబెటిక్, మధుమేహం లాంటి వ్యాధులు, మెటబాలిక్ డిజార్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి హై కొలెస్ట్రాల్. ఎక్కువగా ఒబేసిటీ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఏంటి అంటే గాల్ స్టోన్ ఫార్మేషన్ కానివ్వండి, ఎథెరోస్క్లిరోసిస్ కానివ్వండి, గౌట్ కానివ్వండి, ఇలాంటి హై కొలెస్ట్రాల్ డిజార్డర్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఇంకొకటి కార్డియోవాస్క్యులర్ డిసీజెస్, హార్ట్ రిలేటెడ్, ఖచ్చితంగా హార్ట్ పైన ఎఫెక్ట్ పడుతుంది. సో అది. ఇంకొకటి మనం ఎంత ఒబేస్ ఉంటే మన ఫిజికల్ యాక్టివిటీ అంత తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఎట్ ది సేమ్ టైం అంటే రెస్పిరేటరీ డిజార్డర్స్ కూడా వస్తూ ఉంటాయి. ఎక్కువగా ఆయాసం అలాంటివి రావడం, డైజెస్టివ్ కంప్లైంట్స్ అంటే ఎక్కువగా జీర్ణం అవ్వకపోవడం, ఏదో ఒక డైజెస్టివ్ కంప్లైంట్ ఉండడం, వీటన్నిటి వల్ల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా తగ్గిపోవడం లాంటివి జరుగుతుంది. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండి మన ఫుడ్ని, మన డైట్ని, మన లైఫ్ స్టైల్ని ఎంత మాడిఫై చేసుకొని ఎంత హెల్దీగా ఉంటే మనం అంత హెల్దీగా ఉంటాము. సో ట్రీట్మెంట్కి వస్తే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ ఒబేసిటీ తెలుసుకోవాలి, ఎలాంటి టైప్ ఆఫ్ ఒబేసిటీ ఉంది, దాని ప్రకారం డైట్, తర్వాత ఫిజికల్ యాక్టివిటీ, ఫార్మకో డ్రగ్స్ కానివ్వండి, లేదు సర్జరీ కానీ, ఇవి ట్రీట్మెంట్స్. సో డైట్ విషయానికి వస్తే యూజువల్గా ఒబేసిటీ ఉన్నప్పుడు క్యాలరీస్ కట్ డౌన్ చేస్తాము. సో ఎంత క్యాలరీస్ కట్ డౌన్ చేస్తున్నాము ఏంటి అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒకేసారి అంటే ఒకేసారి క్యాలరీస్ కట్ డౌన్ చేసేసేయాలి, నేను తగ్గిపోవాలి అన్నట్టు కాకుండా స్టెప్ బై స్టెప్ ఒక 10% ఆఫ్ ఇనీషియల్ వెయిట్, మన వెయిట్ ఎంత ఉంది ఆ వెయిట్లో ఒక 10% వెయిట్ లాస్ అవ్వడం ఫస్ట్ గోల్ లాగా పెట్టుకోవాలి. దాని ప్రకారం క్యాలరీస్ ఎంత కట్ డౌన్ చేయాలి అలాంటిది చూసుకోవాలి. స్టెప్ బై స్టెప్, రష్ ఉండకుండా, అంటే ఫాస్ట్గా నేను తగ్గిపోవాలి అలాంటి రష్ లేకుండా స్టెప్ బై స్టెప్గా కొద్దిగా క్యాలరీస్ కట్ డౌన్ చేస్తూ డైట్లో చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవాలి, ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్స్ కానివ్వండి, పాలిష్డ్ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్స్ ఉన్నవి అలాంటివి, జంక్ ఫుడ్స్ ఇలాంటివి, రిఫైన్డ్ ఫుడ్స్, రెడీ టు కుక్ ఫుడ్స్ ఇలాంటివి వాటికి చాలా దూరంగా ఉండాలి. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, మనం ఎంత ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ రా ఫార్మేట్లో తీసుకుంటే మన బాడీ అంత తొందరగా సెటైటీ ఫీల్ అవుతుందన్నమాట. ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ కుక్డ్ ఫార్మేట్లో కాకుండా రాగా తీసుకున్నప్పుడు అందులో ఉన్న వాటర్ కంటెంట్ కానీ, హై ఫైబర్ కంటెంట్ కానీ, అదర్ మైక్రోన్యూట్రియంట్స్ కానివ్వండి, ఇవన్నీ ఏం చేస్తుంది అంటే మన బాడీకి హంగర్ ప్యాంట్స్, అంటే ఎక్కువగా ఆకలి కాకుండా స్టమక్ని ఫుల్ చేస్తుంది విత్ కొన్ని క్యాలరీస్తో తోటి. ఇంకొకటి ఎలా హెల్ప్ అవుతుంది అంటే ఎప్పుడైతే మనం క్యాలరీస్ కట్ డౌన్ చేస్తున్నామో అప్పుడు మన బాడీలో ఉన్న స్టబన్ ఫ్యాట్ ఏదైతే ఉంది అది క్యాలరీస్ ఎనర్జీ కోసం అది బర్న్ అవుతూ ఉంటుంది. అలా బర్న్ అయినప్పుడు ఫ్రీ రాడికల్ ఫార్మేషన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఎక్కువగా క్యాలరీస్ బర్న్ అవ్వడం కోసం కానివ్వండి, మెటబాలిజం కరెక్ట్గా ఉండడం కోసం కానీ, ఎక్కువగా ఫ్రీ రాడికల్ ఫార్మేషన్ అవ్వకుండా ఉండడం కోసం కానివ్వండి, ఇలాంటి ఆకుకూరలు కానివ్వండి, డార్క్ ఫుడ్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇవి ఎంత మనం ఎక్కువగా తీసుకుంటే మన బాడీ అంత, అంటే ఎప్పుడైతే మనం క్యాలరీ డెఫిసిట్ చేసేసి బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ని డ్రైన్ అవుట్ చేస్తున్నామో అప్పుడు దానివల్ల వచ్చే దుష్ప్రయోజనాలు, వాటి ఏదైతే జరుగుతుంది దాన్ని మొత్తం డ్రైన్ అవుట్ చేసేటప్పుడు ఇవన్నీ హెల్ప్ చేస్తూ ఉంటాయన్నమాట. సో దీంతో పాటు ఫ్లూయిడ్స్, ఎంత ఎక్కువగా అడిక్వేట్గా ఫ్లూయిడ్స్ తీసుకుంటే మనం అంత మంచిది. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కువగా ఆయిలీ ఫుడ్స్కి కానివ్వండి,
జంక్ ఫుడ్స్, బయట ఫ్యాటీ ఫుడ్స్ కానివ్వండి, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ కానివ్వండి తక్కువ చేయండి. అలాగే ఫ్లూయిడ్స్ తీసుకోవాలి అనగానే టీ, కాఫీ లేదు కార్బోనేటెడ్ బెవరేజెస్, సోడా డ్రింక్స్, ఏరేటెడ్ డ్రింక్స్ అలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అలాంటివి అస్సలు తీసుకోకండి. దానివల్ల అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ మంచి ఎఫెక్ట్స్ అయితే ఉండదు. అది ఇంకా మనం ఫ్యాట్ కరగకుండా ఉండడానికి అది ఇంకా తోడ్పడుతూ ఉంటుందన్నమాట. సో అలాంటి ఫుడ్స్ ఒకటి మానేయండి. ఈ రోజుల్లో డైట్ కోలాస్ లాంటివి డైట్ డ్రింక్స్ కూడా వచ్చేసాయి విత్ లెస్ క్యాలరీ అని. అందులో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కానివ్వండి అవన్నీ ఎక్కువగా యూస్ చేయడం వల్ల అలాంటివి అసలు వాటి జోలికి పోకపోవడమే మంచిది. అసలు కోలా డ్రింక్స్ మానేయడం బెటర్, కానీ దాంట్లో ఆర్టిఫిషియల్గా డైట్ కోలాస్ అలాంటివి అది ఇంకా ఎలా అయినా హెల్త్ ఎఫెక్ట్ చూపిస్తుంది. సో అలాంటి వాటికి ఎంత దూరంగా ఉండి ఎంత న్యాచురల్గా మీరు ఫుడ్స్ తీసుకుంటూ ఎంత క్యాలరీస్ కట్ డౌన్ చేస్తారో అది చాలా ఇంపార్టెంట్. అండ్ డైట్ విషయానికి వచ్చేసరికి చాలామందికి చాలా అపోహలు ఉంటాయి. అంటే లైక్ నేను వెయిట్ పెరిగాను, నాకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి అనగానే ఫస్ట్ నేను వెయిట్ లాస్ అయిపోవాలి అని చెప్పేసి తొందరగా ఫుడ్ మానేయడం అలాంటిది చేస్తూ ఉంటారు. మీరెంత ఎక్కువగా బాడీని స్ట్రెయిన్ చేసి క్యాలరీస్ మొత్తం ఒకటేసారి కట్ డౌన్ చేస్తే అంత ఎక్కువగా అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మీరు వెయిట్ లాస్ అయ్యే విషయం పక్కన పెడితే శరీరం ఇంకా ఎక్కువగా ప్రాబ్లమ్స్ మీరే శరీరానికి తీసుకొచ్చి పెట్టిన వాళ్ళు అవుతారు. ఏమవుతుంది అంటే లైక్ మీరు ఎప్పుడైతే క్యాలరీస్ కట్ డౌన్ చేయాలి అన్న ఇదిలో మొత్తం క్యాలరీస్ కట్ డౌన్ చేస్తారు, క్యాలరీస్తో పాటు మైక్రోన్యూట్రియంట్స్ డెఫిషియన్సీ కూడా వచ్చేస్తుంది. ప్రోటీన్స్ కానివ్వండి, వైటమిన్స్, మినరల్స్ ఇవి కూడా డెఫిసిట్ అవుతాయి మీరు ఫుడ్ తీసుకోకపోవడం వల్ల. దీనివల్ల ఏమవుతుంది అంటే బాడీ తొందరగా అలసిపోవడం కానివ్వండి, జుట్టు రాలిపోవడం, కాన్సన్ట్రేషన్ లేకపోవడం, త్వరగా వీక్ అయిపోవడం, ఇమ్యూనిటీ తగ్గిపోవడం, ఇలాంటి సమస్యలన్నీ వచ్చేస్తూ ఉంటాయి. మళ్ళీ కాల్షియం డెఫిషియన్సీ, బోన్స్ పైన ప్రాబ్లం పడడం ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. కాబట్టి అలా ఒకేసారి రష్ తోటి నేను వెయిట్ లాస్ అవ్వాలి అని ఫుడ్ సడన్గా ఆపేయడం లాంటివి చేయకండి. దీనికి ఒక వే ఉందన్నమాట. లైక్ ఒకటేసారి క్యాలరీస్ కట్ డౌన్ చేయకుండా డైలీ ఒక 5 అంటే లైక్ మనం ఏదైతే తీసుకుంటున్నామో అందులో ఒక 500 కిలో క్యాలరీస్ తక్కువ చేసుకుంటూ రావాలి. లేదు అంటే పర్ వీక్, అంటే యూజువల్గా మనం వెయిట్ లాస్ అనగానే మంత్లో ఇంత వెయిట్ లాస్ అయ్యింది అంటే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం, కానీ అది అస్సలు కరెక్ట్ కాదు. ఆప్టిమల్ వెయిట్ లాస్ వచ్చేసి ఒక్క వీక్కి ఒక 500 గ్రామ్స్, అంటే నెలలో మనం 1 నుండి 2 కేజీస్ వరకు తగ్గితే చాలు. అది మనకి హెల్దీ వెయిట్ లాస్ అనమాట. మీరు అంతకన్నా ఎక్కువగా తగ్గుతున్నారు అంటే మీరు హెల్త్ ప్రాబ్లమ్స్కి మీరు అంత దగ్గరలో ఉన్నట్టు అర్థం. కాబట్టి అలా కాకుండా స్లోగా అండ్ స్టడీగా బాడీకి ఎఫెక్ట్ లేకుండా వెయిట్ లాస్ ప్రోగ్రామ్ని చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు ఈ ఫుడ్స్ తిన్నారు, ఇలాంటి డైట్ పాటిస్తే వాళ్ళు వెయిట్ లాస్ అయ్యారు కాబట్టి మనం కూడా అలానే తిందాం, లేదు వాళ్ళకి వెయిట్ లాస్ సక్సెస్ అయింది ఆ డైట్ తోటి నాకెందుకు అవ్వట్లేదు అలాంటి డౌట్స్ చాలా ఉంటాయి. ఒకటి ఏంటంటే మన ఏజ్ కానివ్వండి, మన బేసల్ మెటబాలిజం కానివ్వండి, మన ఫిజికల్ యాక్టివిటీ, టైప్ ఆఫ్ యాక్టివిటీ కానివ్వండి, మన బాడీ టైప్, మెయిన్ బాడీ టైప్ కానివ్వండి, ఇవన్నీ ఫ్యాక్టర్స్. ఇవన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయి, అందరికీ ఒక్కలాగా ఉండవు. కాబట్టి మన బాడీ టైప్ ఏంటి, మన లెవెల్ ఆఫ్ యాక్టివిటీ ఏంటి, మన బేసల్ మెటబాలిక్ రేట్ ఏంటి, మన ఫుడ్ ప్రిఫరెన్సెస్ ఏంటి, ఇవన్నీ చూసుకొని ఫస్ట్ డైట్ ప్లాన్కి వెళ్ళాలి. అంతేకాని ఒక్కరు ఏది చేస్తున్నారు మనం బ్లైండ్గా అది ఫాలో అయితే మనకి రిజల్ట్స్ ఉండదు. ఇంకొకటి ఏంటి అంటే యూజువల్గా ఏమంటాము, క్యాలరీస్ కట్ డౌన్ చేసినప్పుడు ఏమవుతుంది, బ్రెయిన్కి ఏమవుతుంది అంటే యూజువల్గా ఫ్యాట్ సెల్స్ హంగర్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి. మనం ఎప్పుడైతే కార్బోహైడ్రేట్స్ కట్ చేస్తున్నాము అంటే క్యాలరీస్ కట్ చేస్తున్నప్పుడు బ్రెయిన్ సెల్ ఎక్కువగా హంగర్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుందన్నమాట. దాంతో కార్బోహైడ్రేట్ క్రేవింగ్స్ ఉంటాయి. యూజువల్గా మనం చూస్తూ ఉంటాం కదా, ఒక స్ట్రిక్ట్గా మనం ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ డైట్ చేయగలుగుతాం. ఆ తర్వాత దానికి
కన్నా ఎక్కువగా ఫుడ్ తినేసేస్తూ ఉన్నదానికన్నా ఎక్కువగా వెయిట్ బౌన్స్ బ్యాక్ అవ్వడం లాంటివి మనం చాలా చూస్తూనే ఉంటాము. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు హంగర్ హార్మోన్స్, మనం క్యాలరీస్ కట్ డౌన్ చేసినప్పుడు హంగర్ హార్మోన్ రిలీజ్ చాలా ఉంటుందన్నమాట. సో అలా కాకుండా ఎక్కడ కార్బోహైడ్రేట్స్ కట్ చేస్తూ ఆ ప్లేస్లో హై ప్రోటీన్, హై ఫైబర్ ఉన్న ఫుడ్స్ని రీప్లేస్ చేసుకుంటూ తీసుకుంటే ఏమవుతుంది అంటే ఇలాంటి కార్బోహైడ్రేట్ క్రేవింగ్స్, అంటే ఎక్కువగా జంక్ ఫుడ్స్ తినాలి, కార్బోహైడ్రేట్ డెన్స్ ఫుడ్స్ తినాలి అన్న ఒక ఆలోచన మనకి రాకుండా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వెయిట్ లాస్ అనగానే చాలామంది మీల్స్ స్కిప్ చేస్తూ ఉంటారు, ఎస్పెషల్లీ బ్రేక్ఫాస్ట్ తినరు, లేదు ఏదో ఒక మీల్ తీసుకోకుండా ఉంటారు. అలాంటిది అస్సలు చేయకండి. బికాజ్ మీరు ఓవర్ నైట్ బ్రేక్ఫాస్ట్ అంటేనే మీరు ఫాస్టింగ్ని బ్రేక్ చేయడం, రైట్? నైట్ ఓవర్ నైట్ మొత్తం ఏమీ ఫుడ్ తీసుకోకుండా ఒక 8 to 10 hours ఏం ఫుడ్ లేకుండా ఉంటారు. సో మార్నింగ్ ఏమవుతుంది అంటే అన్ని సెల్స్, అంటే బాడీలో ఉన్న అన్ని సెల్స్కి గ్లూకోజ్ అవసరం ఉంటుంది. ఆ టైంలో మీరు ఫుడ్ ఇవ్వకపోతే ఏమవుతుంది అంటే బాడీలో అన్ని సెల్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి, దానివల్ల ఆర్గన్ డ్యామేజ్ కూడా ఉంటుంది, దానివల్ల హెల్త్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి. మీరు ఎప్పుడు కరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ చేస్తారు, హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేస్తారు, మీరు వెయిట్ లాస్ అంత సక్సెస్ఫుల్ అవుతారు. అలా అని చెప్పి మీల్స్ స్కిప్ చేసుకుంటూ లేదు పూర్తిగా తినకుండా నేను వెయిట్ లాస్ అవుతాను అంటే మాత్రం అది ఎస్పెషల్లీ మీరు ఇల్ హెల్త్ని కోరి తెచ్చుకున్నట్టు అవుతుంది. సో ఇలాంటి విషయాలు. ఇంకొకటి ఫిజికల్ యాక్టివిటీ, ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ మనం చేయం. సో మనం వెయిట్ తగ్గాలి అంటే ఒకటేంటి అంటే మనం ఎంత ఫుడ్ తీసుకుంటున్నామో, ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎనర్జీ బ్యాలెన్స్, పాజిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ నుండి మన బాడీని నెగిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్లోకి తీసుకురావాలి. దానికి క్యాలరీస్ కట్ డౌన్ చేస్తాము. కానీ ఆల్రెడీ స్టబన్గా ఉన్న వెయిట్ని, ఫ్యాట్ సెల్స్ని బర్న్ చేయాలి అంటే ఖచ్చితంగా యాక్టివిటీ ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఉంటుంది. అలా అని చెప్పేసి ఫిజికల్ యాక్టివిటీ చేయాలి కదా అని చెప్పేసి ఎలా పడితే అలా చేయడం, స్ట్రెంగ్త్నెస్గా విగరస్గా ఫిజికల్ యాక్టివిటీ చేయడం కూడా మంచిది కాదు. ఏది మనకి సూటబుల్ అని తెలుసుకొని మాత్రమే ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయాలి. ఎంత టైం చేస్తే వర్కౌట్ అవుతుంది, ఎంతవరకు చేయొచ్చు, ఏ టైప్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఇవన్నీ తెలుసుకొని మాత్రమే ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయండి. అండ్ ఒబేసిటీకి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అంటే ఎక్కువగా డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారనమాట. అంటే ఇలా ఇప్పుడు గ్యాడ్జెట్స్ వచ్చేసాయి, ఫోన్స్ చూస్తూనో టీవీ కంప్యూటర్ ముందు కూర్చొనో ఫుడ్ తినేస్తూ ఉంటారు. సో అలాంటి వాటికి దూరంగా ఉండండి. వెనెవర్ యు ఆర్ సిట్టింగ్ ఫర్ ఫుడ్ కోసం కూర్చున్నారు, తినడానికి కూర్చున్నారు అంటే కేవలం ఫుడ్ మీదనే కాన్సన్ట్రేట్ చేయండి. ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము, ఎంత తీసుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్. అలాగే చూయింగ్, కొంతమంది తొందరగా ఫుడ్ తినేస్తూ ఉంటారు ఎక్కువగా నమలకుండా, దానివల్ల కూడా ఒబేసిటీ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. కాబట్టి ఫుడ్ బాగా నమిలి మెల్లిగా తీసుకుంటే ఏమవుతుంది అంటే బ్రెయిన్ సెల్స్ స్టమక్కి చెప్తుంది ఇంత టైం తీసుకుంది కాబట్టి స్టమక్ ఫుల్ అని చెప్తుంది. అది మీరు ఆ టైం ఇవ్వకుండా ఎక్కువగా ఫుడ్ నమలకుండా ఫాస్ట్గా తినడం వల్ల ఏమవుతుంది అంటే తీసుకోవాల్సిన రిక్వైర్డ్ క్వాంటిటీ కన్నా మీరు ఎక్కువ క్వాంటిటీ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. సో అలా కాకుండా మంచిగా చేస్తూ హెల్దీ ఫుడ్, ఏవైతే ఫుడ్ తీసుకోవాలి అలా ఎనీ డిస్ట్రాక్షన్స్ ఏమీ లేకుండా కరెక్ట్గా ఫుడ్ పైన కాన్సన్ట్రేట్ చేసేసి ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము, ఏది తీసుకుంటున్నాము, విత్ ఎంత ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నాము, ఇవన్నీ విషయాలు మైండ్లో పెట్టుకొని మీరు వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు అంటే ఖచ్చితంగా మీరు రిజల్ట్స్ చూస్తారు. థ్యాంక్ యూ.